నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన నాయకుడు. వైఎస్సార్ జూలై 1949 న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కళాశాల నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన నాయకుడు. వైఎస్సార్ జూలై 1949 న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కళాశాల నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 2003లో ఆయన చేపట్టిన చారిత్రాత్మక ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఎండనక వాననక దాదాపు 1475 కిలోమీటర్ల మేర నడిచి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర ఆయనను జననేతగా మార్చింది. ముఖ్యమంత్రిగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు సంచలన విజయం సాధించాయి. ఉచిత విద్యుత్ పథకం ద్వారా వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని తెచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజల ఆదరణతో మళ్లీ ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. విషాదకర మరణం సెప్టెంబర్ 2009 2వ తేదీన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళుతుండగా నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో వైఎస్సార్ దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.